ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు శరీర విషయంలో దీనత్వం కలిగాడు కాబట్టి ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి, నిత్యం దూతలు చేసి స్తుతించబడుతున్న స్తుతిని విడిచిపెట్టి, ఒక రకంగా చెప్పాలంటే పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి రావడానికి, రిక్తుడిగా ఈ లోకానికి రావడానికి, ఒక రకంగా చెప్పాలంటే మట్టి శరీరం ధరించుకోవడానికి, ఈ సమాధి వంటి శరీరం ధరించుకోవడానికి ఈ లోకాన బాలుడిగా జన్మించడమే ఆయన శరీరీతిగా దీనత్వాన్ని చూపిస్తుంది. ఆయన జననం మీరు చూడండి ఎంత దీనులు. ఆయన జన్మించాలంటే ధనికుల కుటుంబంలో జన్మించవచ్చు, కానీ కనీసం ఒక ఇంటిలో కూడా జన్మించడానికి అర్హత లేని, కనీసం వారికి ఒక సత్రం తీసుకున్న స్తోమత కూడా, కొంత డబ్బు పెట్టడానికి స్తోమత లేని స్థితి కలిగిన వారి కుటుంబంలో ఒక పశువుల పాకులు జన్మించాడంటేనే ఇంకా ఆయన శరీర దీనత్వాన్ని కంటే ఇంకేం చెప్పాలి. కాబట్టి శరీరీతిగా అనేక కార్యాలు మీరు చూడొచ్చు. ఆయన దీనులై, ఆయన దీనత్వం కనపడుతుంది. అందుకే ఆయన ఆత్మ విషయమై దీనులై ఉండాలన్నారు. శరీర విషయంలో దీనులు, ఆత్మ విషయంలో చెప్పాల్సి వస్తే ఆయన ఆత్మ దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది.